అంటే డైరెక్టర్ అనగానే కార్తిక్ గురించి చెప్పుకోవాలంటే అప్పుడు ఎప్పుడో 7-8 ఏళ్ళ కింద ఒక సినిమా తీసిండు అప్పుడు ఇంత మార్కెట్ లేదు మళ్ళా ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చుడు లేట్ అవ్వచ్చు కానీ వచ్చుడు మాత్రం పక్కా అన్నట్టు పవన్ సార్ డైలాగ్ లెక్క మీరు గట్టిగానే వస్తుండ్రు ఊకొని 5 భాషలలో అంటే ఫైన్ ఇండియా అంటే గ్రేట్ కదా ఇప్పుడు అన్ని భాషలలో వస్తున్నారు హిందీలో కోత కూడా డెఫినెట్లీ ఒకటి ఏంటంటే కథ లాగిందండి కథ సెలెక్ట్ చేసుకుంది హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు చేస్తే బాగుంటుంది కథ సెలెక్ట్ చేసుకుని వచ్చింది మేము ఎవరు ప్రొడ్యూసర్ అని చెప్పి కూడా కథ సెలెక్ట్ చేసుకున్నాం అంటే కథ నేను నమ్మేది ఏంటంటే కథ లాక్కుంటుంది ఏ అవసరం ఏది అవసరం ఇప్పుడు ఫర్సాద్ సార్ మీకు చుట్టాలు అవుతారా అట్లేం లేదండి అంటే మన సినిమాలు ఎక్కువ ఉన్నాయి కదా అందులోనే అంటే బాగా కంఫర్టబుల్ టైప్ ప్రొడ్యూసర్స్ అండి నాకు బాగా ఇష్టం నాకు ప్రసాద్ గారు కానీ దిల్ రాజు గారు కానీ గీతార్స్ కానీ అనిల్ సుక్కర గారు కానీ వీళ్ళు నాకు బాగా కంఫర్ట్ బాగా చూసుకుంటారు అందుకని నేను చేస్తాను సినిమా మొత్తం ఒక గ్రామమే కట్టింటారంట కదా డైరెక్టర్ చెప్తున్నాడు ఒక చిన్న గ్రామం కట్టాం అంటే దానికి తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుని కట్టాం సినిమాకి ఏవైతే అవసరమో దానికి తగ్గట్టు ఓ టెంపుల్ సర్పంచ్ ఇల్లు ఉండే జనాల ఇల్లు అవన్నీ కట్టాం మీకు దయ్యాలు అంటేనే మీకు బుగులు లేదు ఆల్రెడీగా హనుమాన్ల భక్తుడే కదా మీరు అయినప్పుడు మీకేం బుగులు పిలిస్తే రారు కదా ఇప్పుడు అంటే క్లోజ్గా ఉంది మొత్తానికి అంటే బయట తీస్తే తిఫలు అయితే నిజంగా బుగులు పడతారు అని సెట్ వేసిరంట కదా సెట్ వేసాం అన్ని ప్రాపర్గా ప్లాన్ చేసాం కథకి ఏవైతే అవసరం కథకి జాగ్రఫీ ఎలా కావాలి దాంట్లో ఎవరి ఇల్లు ఎక్కడ ఉండాలి టెంపుల్ ఎక్కడ ఉండాలి దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని సెట్ వేసి ప్రతిదీ సెటప్ ఎందుకంటే ఇంకోటి 1979 to 1991 అప్పట్లో జరిగే కదా సో దానికి తగ్గట్టు మేము ప్లాన్ వేసుకోవాలి అప్పట్లో సెల్ ఫోన్స్ ఉండవు సెల్ ఫోన్ టవర్స్ ఉండవు అవి లేకుండా చూసుకోవాలి పైగా ఆ పోల్స్ ఉండవు కరెంట్ వైర్స్ ఉండవు దాన్ని అవన్నీ ప్లాన్ చేసుకొని ప్రాపర్గా చూసుకొని అవన్నీ లేకుండా మేము సెట్ వేసుకొని దాన్ని చేసుకోవాలి ప్లాన్ చేతిలో దివిటి పట్టుకున్నావు కదా ఎప్పుడన్నా ఎటుకెళ్ళి కాలిపోయినాయి దగ్గర పట్టుకుని లేదండి ఇంకోటి కాగడ అదే కాగడ దివిటి కాగడ లాంతంలో టార్చ్ లైట్ అప్పట్లో టార్చ్ లైట్ కదా అంటే నిజంగా ఒక్కోసారి జ్వరం పట్టింది ఎప్పుడన్నా ఊపిరాడలేదు అంటే ఒక చోట మేము షూట్ చేస్తున్నప్పుడు గుహలో కాగడ వెలిగించి మేము ఊపిరి పీల్చుకోవడానికి సరిపోలే పొగ అయిపోయాం ఎక్కడ చూసా పొగ ఊపిరాడలేదు అండ్ స్మోక్ వేస్తారు కదా ఆ స్మోక్ ఒకటి మళ్ళీ పొగ ఒకటి అది మన కాగడల పొగ ఒకటి ఊపిరాడలేదు మళ్ళీ డైలాగ్ చెప్పాలి దాంట్లో డైలాగ్ రావడం కదా అని చెప్పి అంటున్నాం కానీ డైలాగ్ రావట్లా కానీ బాగా వచ్చింది ఆ సీక్వెన్స్ బాగుంటుంది మొత్తం అది అఘోరా కేవ్స్ అంటారు దాన్ని హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా ఒక కళాకారుడు ఎప్పుడైనా కూడా తను కాలిపోతూ ప్రపంచానికి కళను పంచుతాడు ఒక అసలు బ్రీతింగ్ తీసుకొని కూడా ప్రాబ్లం ఎంత పెద్ద స్టార్ అయినా నేను చిరంజీవి సార్ని దగ్గరికి వెళ్ళి చూసిన ఇట్లా పెద్ద స్మోక్ వేసి డ్రమ్ములతో నీళ్లు కుఫుతుంటే ఆయన అంత ఎనర్జెటిక్ ఉంది అంటే ఇట్లా ఒక్కోసారి ఇట్లా మనకు దగ్గర ఆయన ఇన్స్పిరేషన్ అండి అంటే మీరు ఎంత కష్టపడ్డా కానీ ఆర్టిస్ట్గా చూసేవాళ్ళు చాలా వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి వాళ్ళని ఎంత ఎంటర్టైన్ అవుతే వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు సో దానికి తగ్గట్టు ఆయన పర్ఫామ్ చేసేవారు ప్రతి సినిమాలో ఆయన కష్టపడేవారు ఎంత కష్టంగా ఉన్నా కానీ ఆయన చూపించేవారు కదా ఆయన చేసేవారు సో అది చూసి మేము నేర్చుకున్నాం మేమంటే యంగర్ జనరేషన్ అంతా మేము నేర్చుకున్నాం అది మొత్తం ఆయన చూసి మేము ఆయన ఎంత కష్టపడ్డారో చూసి మేము కంప్లైంట్ చేయకుండా ఎలా ఉండాలి ఏదేమైనా కానీ దానికి అధిగమించాలి మనం ఎప్పుడు దాంట్లో నమ్మకూడదు అధిగమించడం ఎలాగా దానికి తగ్గట్టు మేము చేసాం ఆయన ఒక ఇన్స్పిరేషన్ మాకు అదే సార్ ఇప్పుడు అంటే మీరు దోస్తాన్లు అనేసరికి ఇంకా మీకు ఎఫర్ట్కి చెడ్డి దోస్తాన్ అంటే మాకు తారక్ సారే అనిపిస్తుంది లేదు చెడ్డి దోస్తాను కదా తారక్ యాక్చువల్లీ కొద్దిగా నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు పరిచయం ఆల్మోస్ట్ నాకు ఒక 9 years నుంచి 10 years ఉంది చాలా మంచి ఫ్రెండ్ అంటే మా ఇంట్లో వాళ్ళు కాకుండా బయట హీరోస్ నుంచి నాకు సపోర్ట్ వచ్చిందంటే తారక్ వన్ ఆఫ్ ద పర్సన్స్ అంటే నేను కెరీర్ స్టార్ట్ అవ్వక ముందర నుంచి నన్ను ఎప్పుడో ఒక ఫ్రెండ్గా చూసేవాడు అరే తేజ్గా నువ్వు హ్యాపీగా నువ్వు చేయగలరా సినిమాలు చేయగలరా అని చెప్పి సపోర్ట్ చేసేవాడు తారక్ కళ్యాణ్ రామన్న వీళ్ళిద్దరు నన్ను బాగా సపోర్ట్ చేశారు